హలో, ఏమయ్యాడు రావాడు? పోలీస్ స్టేషన్ కి వెళ్తే తప్పించుకోవచ్చు అనుకున్నాడనా? స్టేషన్ ముందే తగలబెట్టేసా. రే విన్నారా, వాడి పోలీస్ స్టేషన్ ముందే తగలబెట్టేసా. హలో అన్నా, వీడి చావు కేకలకి సరిగా వినిపించట్లేదన్నా, నేను తర్వాత ఫోన్ చేస్తా. ఏంటి బయట ఎవడో తగలబడిపోతున్నాడు? ఏమైంది? గయ్యాడి పెళ్లంతో పడలేక పోలీస్ స్టేషన్ వచ్చి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడన్నా. కేసులో అక్షరం తేడా వచ్చిన అన్న గురించి తెలుసుగా. బాబోయ్, అంతమంది ముందు దారుణంగా కాల్చేశాడు. ఎవడండాడు? ఆడు బగ్గా మనిషి సార్. ఇక్కడ వాడు చెప్పింది వేదం, చేసేదే ధర్మం. చూస్తూ ఊరుకోవడం తప్ప అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అవునా? ఆ చచ్చిపోయినాడు ఎన్న పెద్ద లీడర్ అండి. మీరు మరీ సార్, చచ్చినోడు ఒక పచ్చి ఎదవ. వాడు కాశీ మనిషి. మళ్ళీ కాశీ ఎవడండి? ఈ ఊరికి పట్టిన ఇంకో దరిద్రం. ఆస్తులు పంచుకున్నట్టు వీళ్ళిద్దరు అరాచకాలు కూడా పంచుకున్నారు. ఒకడు స్మగ్లింగ్, డ్రగ్స్ వ్యాపారాలు చేస్తే ఇంకొకడు కిడ్నాప్లు, దోపిడీ చేస్తుంటాడు. వీళ్ళు చేసే దందాలకు ఎవడైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తారు. అసలు వీళ్ళిద్దరు మొదట ఒకే గ్యాంగ్, తర్వాత గొడవలు వచ్చి 2 గ్యాంగుల కింద విడిపోయారు. వీళ్ళ వల్ల జనాలకు దెబ్బలు తగిలినా, ప్రాణాలు పోయినా అడిగేవాడే లేడు సార్. మరి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో చేయాలి కదండి. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో చేయాలి కదండి. ఇందాక మీరు స్టేషన్ లో ఒక పెద్ద ఆయన దగ్గర నుంచి ఛార్జీ తీసుకున్నారే? అవును. ఆయన నవ్వుతూ మాట్లాడి చాలా కాలం అయింది సార్. ఏం జరిగింది సార్? ఒక రోజు కాశీని పట్టుకోవాలని చేస్తున్నప్పుడు ఆయన కళ్ళ ముందే కూతుర్ని గుర్తుకొచ్చి చంపేశాడు సార్. పోలీసు అయ్యిండు కూడా ఏమీ చేయలేకపోయాడు. అసలు ఈ ఊళ్ళో పేరుకే పోలీసులు సార్. లా అండ్ ఆర్డర్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. వీళ్ళందరినీ ఎరగదీసే దమ్మున్న పోలీస్ ఆఫీసరు ఒక్కడు రావాలి సార్. అవునవును, డెఫినెట్ గా రావాలి. అవును, ఈ స్టేషన్ పోస్టింగ్ అంటేనే భయపడి ఒక్కడు రాడు. మీరెలా వచ్చారు సార్? ఈ ఊర్లో మనం ఉంటున్నారా బాబు? టెన్షన్ తోనే చచ్చిపోయేలా ఉన్నాను. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈడా రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? శివరామకృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్. ఏ పోలీస్, ఆ చెక్ ఏంట్రా? టేకే. ఓ మేకన్నా మిగిలిందా? ఏదో ఒకటి మిగిలినట్టుంది, కావాలా? అది డైరెక్ట్ గా నా గుండెలో గుచ్చారా? ఇప్పుడే చచ్చిపోతాను. అంత హర్ట్ అయ్యేంటనియా? బోర్డేమైనా చిన్నదైందా? లేదురా, పర్ఫెక్ట్ సైజ్ లో ఉంది. కరెక్ట్ గా బ్యాగ్ లో సరిపోద్ది. ప్యాక్ చేసేయ్, బయలుదేరి వెళ్ళిపోతాం. ఏమైందన్నయ్య? ఈ ఊర్లో రౌడీజం రేంజ్ లో ఉందిరా. రోడ్ల మీద పడి చంపేసుకుంటున్నారు. అదా, రౌడీజం ప్రతి చోట ఉంటదిరా. పోలీస్ స్టేషన్ ఉన్నదే దానికోసం. ఆ స్టేషన్ ముందే నేను చూస్తుండగా ఒక తగలబెట్టేశారా. అక్కడ నువ్వు ఒక్కడే ఉన్నావా? మా హెడ్, సిఐ, కానిస్టేబుల్స్ అందరూ ఉన్నారు. మరి వాళ్ళకి లేని టెన్షన్ నీకెందుకురా? లెక్కలు కష్టంగా ఉన్నాయని స్కూల్ మారిపోకూడదురా. ఎక్కడికి వెళ్ళినా అవే లెక్కలు. మనమే మారాలి. నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కదరా, నీకు అలాంటి కేసులు ఏమి రావు. మా అయితే లైసెన్స్ లేకుండా తిరిగే వాళ్ళని పట్టుకోవడం, బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళని ఆపడం. అంతేనంటావా? అంతే. ప్రతి చిన్నదానికి అలా కదిలిపోకూడదురా. స్ట్రాంగ్ గా ఉండాలి. లోపల మన ఎస్ఐ పిల్లోడు ఎంత గొప్ప పని చేసుకొచ్చాడో తెలుసునా? వాయించండి రా, సౌండ్ అద్దిరిపోవాలా? వాయించండి, లేకపోతే నేను మిమ్మల్ని వాయిస్తా.